బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ శక్తిపీఠాలలో 18వ శక్తి పీఠంగా దేదీప్యమానంగా భారతదేశపు శిఖరాగ్ర భాగాన వెలసి అశేష జనావళిని విశేషంగా అనుగ్రహిస్తుంది ఆ సరస్వతీదేవి. సరస్వతి అంటే వాక్కు అని, వాక్కుకు అధిష్టాన దేవత అని చెప్తూ ఉంటారు. సతీదేవి నాలిక అంటే సరస్వతీదేవి నాలిక ఈ ప్రాంతంలో పడి శక్తి పీఠంగా వెలసిందని చెబుతూ ఉంటారు. కాశ్మీరేతు సరస్వతి అంటే ఎంతో విఖ్యాతంగా ప్రజలందరూ కూడా కొలుస్తూ ఉంటారు. నమస్తే శారదాదేవి కాశ్మీరని పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే. కాశ్మీరపురంలో నివసించే శారదాదేవి, నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను, నాకు విద్యను ఇతర సౌఖ్యాలను కూడా ప్రసాదించు అంటూ సరస్వతీదేవి రహస్యోపనిషత్తులో శ్లోకం. దీనిని బట్టి కాశ్మీర రాష్ట్రంలో అనాదిగా సరస్వతీదేవి నివసిస్తూ ఉందని నిరూపణ అవుతుంది. దీనికి సంబంధించి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. శివపార్వతుల వివాహం అయినాక నవదంపతులు ఇద్దరూ చాలా కాలం హిమాలయ శిఖరాలలో విహరిస్తూ కాలక్షేపం చేశారు. వారికి 2 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ పార్వతీదేవికి తనకు ఒక ఇల్లు కావాలని గట్టిగా అనిపించింది. చివరికి శివుడు ఒకరోజు విష్ణుకర్మను పిలిచి, విష్ణు భవనం కన్నా బ్రహ్మ భవనం కన్నా మించిన భవనం కట్టు అని అన్నాడు. విశ్వకర్మ సరే అని సముద్రంలో లంకాపట్టణ నిర్మాణం చేశాడు. దాన్ని చూసి దేవతలే అసూయపడ్డారు. పార్వతీదేవి చాలా సంతోషపడింది. ఇక గృహప్రవేశం చెయ్యాలి, దానికి బ్రహ్మత్వం ఎవరికివ్వాలి అని చర్చ వచ్చింది. ఇంతలో రావణాసురుడి తపస్సు తీవ్రమై అతడి పిలుపులు కైలాసంలోకి వినిపించాయి. సంతోషంలో ఉన్న పార్వతీదేవి చాలా జాలిపడి అతన్ని పిలిపించి వరాలిమ్మని శివుని ప్రార్థించింది. శివుడు అలాగే అని రావణాసురుడిని పిలిపించారు. చాలా కాలంగా తపస్సు చేస్తున్నందువల్ల మంచి తాపసి వేషంలో ఉండి బ్రహ్మ వర్చస్సు తొనికిసలాడుతున్న రావణాసురుని చూసేసరికి పార్వతీదేవికి చాలా సంతోషమై, ఇతడు బ్రహ్మదేవుని మనుమడు కావున పులస్త్య బ్రహ్మపుత్రుడు కదా, ఇతడే మనకు బ్రహ్మత్వం వహిస్తే బాగుంటుంది కదా అన్నది. శివుడు నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు. చివరకు బ్రహ్మత్వ దక్షిణా సమయం వచ్చేసింది. ఆనందం పట్టలేకుండా ఉన్న పార్వతి రావణాసురుని చూసి, నీకు దక్షిణగా ఏం కావాలో కోరుకో నాయనా, కాదనకుండా ఇస్తాను అంది. రావణాసురుడు అనుమానంగా శివుడి వంక చూశాడు. శివుడు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రాహ్మణుడు నాకింత దక్షిణ కావాలి అని కోరుకోకూడదు అన్నాడు. కానీ పార్వతీదేవి, నేను కోరుకోమన్నాను కనుక తప్పులేదు అన్నది. నీ ఇష్టం అన్నాడు శివుడు. అమ్మా, మాటిచ్చావు, ఈ లంకా భవనమే నాకు దక్షిణగా కావాలని కోరుకుంటున్నాను, ఆ పైన నీ దయ అన్నాడు రావణాసురుడు. పార్వతీదేవి ఆడిన మాట తప్పడం ఇష్టం లేక ఆ భవనాన్ని దక్షిణగా ధారదత్తం చేసింది. కానీ ఆ దుఃఖం ఆపుకోలేక పార్వతీదేవి రివ్వున హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చేసింది. ఉగ్రంగా వస్తున్న పార్వతీదేవిని సరస్వతీదేవి కాశ్మీర రాష్ట్రంలో కలుసుకొని అనేక రకాలుగా శాంతి వచనాలు పలికింది. పార్వతీదేవి కక్కలేక మింగలేక, ఇన్ని శాంతి వచనాలు అక్కర్లేదు లేవమ్మా, నీవిక్కడే ఉండిపో, నేను ఎవరి మీద కోపగించనులే అనేసి కైలాసానికి వెళ్ళిపోయింది. పార్వతీదేవి మాట మీద గౌరవంతో సరస్వతీదేవి అప్పట్నుంచి ఒక అంశతో అక్కడే ఉండిపోయింది. మునులంతా ఆమెను కాశ్మీర సరస్వతి అని కీర్తిస్తూ సేవించుకోసాగారు. చిలక పలుకులు పలికిన ఆ తల్లిని స్థానికులు శారికాదేవి అని కీర్తించారు. ఇప్పటికీ కాశ్మీర రాష్ట్రంలో శారికాదేవి ఆలయం భక్తులకు విద్యను, సుందరమైన వాక్కును, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది. కొందరు కాశ్మీరంలో గల శంకరాచార్య మఠములోనే ఈ దేవి ఉన్నదంటున్నారు. ఈ 18 క్షేత్రాలను సతీదేవి శరీర భాగాలు పడి మహాశక్తి పీఠాలుగా అవతరించాయి. ఇవి కాక ఆ దేవి ఆభరణాలు, ఇతర శరీర భాగాలు పడిన ప్రదేశాలు కూడా ఉప శక్తి పీఠాలు కూడా వెలుస్తాయి. ఆ మహాదేవి వారణాసి యందు విశాలాక్షి, ప్రయాగ అందు లలిత, గంధ మాధవ పర్వతమునందు కాముకి, నైమిషారణ్యమునందు లింగధారుని, దక్షిణ మానసమునందు కుముద, ఉత్తర మానసమునందు విశ్వకామ, మందర పర్వతమున కామచారిణి, గోమంతమునందు గోమతి, హస్తినాపురమునందు జయంతి, చైత్ర రథమునందు ముధోత్కట, కన్యకుబ్జమునందు గౌరీ, ఏకామ్ర పీఠమునందు కీర్తిమతి, మలయ పర్వతమున రంభ, పుష్కరమునందు పురోహుత, కేదారమునందు సన్మార్గదాయిని, హిమగిరి యందు మంద,
గోకర్ణం నందు భద్రకర్ణిక, స్థానేశ్వరం నా భవాని అను నామాలతో శక్తి పీఠాలందు వెలిసి నిత్య పూజలు అందుకుంటున్నది కాశ్మీర పురవాసిని. ఆ సరస్వతీదేవి సకల విద్యా ప్రదాయనిగా, జ్ఞాన ప్రదాత్రిగా, అందరికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పాటు విద్యా వివేకాన్ని కూడా అందిస్తూ సకల జనులను అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా ప్రతి ఒక్కరి చేత విశేష పూజలు అందుకుంటుంది ఆ తల్లి. ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై ఉన్న ఆ దేవీ దేవతలను దర్శించిన, స్మరించిన, కీర్తించిన, పూజించిన విశేషమైన పుణ్యం కలుగుతుందని, పాపక్షయమవుతుందని, సర్వదా మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. ఆ విధంగా ఆ దేవతల కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.